వేలాది సంవత్సరాలుగా సంక్రాంతికి కోడి పందాల సంస్కృతి ఉందని, అయితే చట్టాలను అతిక్రమించకుండా కోడి పందాలను కొనసాగించాలని రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రంగపేట మండలం వడిసిలేరులో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎడ్లబండ్ల పోటీలకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సంక్రాంతి కోడి పందాల విషయంపై మాట్లాడారు. సంక్రాంతి కోడి పందాలు లేకపోతే వివిధ జాతుల కోడి పుంజులు అంతరించిపోతాయని అభిప్రాయపడ్డారు. మనిషిలో పౌరుషాన్ని గుర్తు చేసేవి పందెం కోళ్లని వ్యాఖ్యానించారు. సంక్రాంతి సందర్భంగా ఎడ్ల పందాలు, పొట్టెళ్ల పందాలు, కోడి పందాలు నిర్వహించడం అనాదిగా వస్తున్న సాంప్రదాయమని పేర్కొన్నారు. సంప్రదాయంగా మనకి కోడి పందాలు కూడా సంక్రాంతికి అలవాటు. ఈ పందాలు అనేది లేకపోతే ఆ జాతి కోడి పుంజుల్ని మనం చూడం. మనలో ఒక పౌరుషాన్ని గుర్తు చేయాలి అంటే అది గుర్తు చేసేది పందెం కోడి. సో అటువంటివి మనకి సంస్కృతిలో భాగంగా ఈ ఎడ్ల పోటీలు అవ్వచ్చు, పొట్టేళ్ల పోటీలు అవ్వచ్చు, కోళ్ళ పందాలు అవ్వచ్చు, ఇవన్నీ మన సంస్కృతిలో కొన్ని వేల సంవత్సరాలుగా ఉంది. సో కాబట్టి అటువంటి కల్చర్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత, ప్రోత్సహించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. చట్టాలని అతిక్రమించకుండా సంప్రదాయాన్ని, సంస్కృతిని గౌరవించుకోవటం మన బాధ్యతాయుతంగా మన సంప్రదాయ క్రీడల్ని మనం అదొక సంస్కృతిగా భావించి మనం ప్రోత్సహించాలి అనే మీరందరూ కూడా ప్రోత్సహించడానికి మరి ఇంతమంది ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ, అలాగే స్టేజ్ మీద ఉన్న రాజమండ్రి పెద్దలు, అలాగే వివిధ ప్రాంతాల నుంచి ఎవరైతే పశువుల్ని అభిమానిస్తారో, ఇటువంటి సాంప్రదాయ క్రీడల్ని ప్రోత్సహిస్తారో వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ